మేడం గారు వస్తున్నారు. Enforcement Bureau అండి Sapur. Special Enforcement Bureau. చాలా విధంగా తయారు చేసి కూడా సేమ్ అదే డాక్టర్ అదే కార్లో ఆరోగ్య సేవ చేసి బాధ్యతారహితంగా ఏమైనా కానీ రీసెర్చ్ కానీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి కాంపన్సేషన్ వాళ్ళకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. దట్ రెండోది ఏంటంటే వాళ్ళు వేరే హాస్పిటల్లో పంపించి వీళ్ళకి ఆ 2 కార్డులు కూడా ఇద్దరు కూడా చిన్న వయసులో చూడండి వాళ్ళకి నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఇది ఒక విషయం మేడం. ఇది ఆర్టీసీ కార్మికులకి డ్రైవర్లకి వీళ్ళకి డిపో వాళ్ళకి వీళ్ళకి కరెక్ట్ లేదు ఇష్యూ నడుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. మన ఆర్డీఓ గారిని అపాయింట్ చేసి అసలు ఇద్దరి మధ్యలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కలిసి డ్రైవర్లు కండక్టర్లు పనిచేయించుకోవాల్సింది డిపో మేనేజర్ కానీ ఆర్ఎం కానీ వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం జరుగుతుందో చూసి ఆర్డీఓని కమిటీలాగా వేసి ఆర్డీఓ సమక్షంలో ఇద్దరిని పిలిపించి విచారణ జరిపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వండి. డాక్టర్ గారు లేదు కాబట్టి మీరేగా సార్ చూసాము బయట ప్రైవేట్ హాస్పిటల్ చేసి ఆర్బీసీలో చేశారు, 3 years బ్యాక్ చేశారు ఆర్బీసీ డిపార్ట్మెంట్. సో అది డాక్టర్ గారు ఏమేమి లేదు మేడం, ఇదే ఫస్ట్ డిఎంహెచ్ఓ గారు చేయాలి మేడం. చేసి రెండింటికి చివరి ఆయకట్టు అనేది మా నియోజకవర్గం. ఇటు అటంటే ఎట్లాగో నీళ్ళు రావట్లా, ఇటు వచ్చిన నీళ్ళు కూడా వీటి తూములు పక్కగా
చేపల చెరువులకి వేళకి వదిలేస్తే ఆ నీళ్లు మనం నార్మల్ పోసుకుంటానికి కూడా రావటం. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో లేట్ అయిన కొద్దికి తుఫాన్ వచ్చే టైంకి హార్వెస్టింగ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే రైతాంగం సఫర్ అయిపోతారు, మళ్ళీ తడిసిన ధాన్యం కొనమంటారు, ఇబ్బంది పెడతారు. గవర్నమెంట్కి ఇబ్బంది, రైతాంగానికి ఇబ్బంది, అన్ని రకాలు కూడా ఇబ్బంది ఉంది. ఇంకొకటి మెయిన్ విషయం, మేము వీరపాండ్యన్ గారితో మాట్లాడాము. టోటల్గా 1700 కోట్లు రైతులు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. రబీ అయిపోయి 2 నెలలు అయింది. నిన్న కాక మొన్న ఏరువాక మొదలెట్టాం, ఏరువాక పౌర్ణం కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు రావట్లేదు. వీరపాండ్యన్ గారితో కూడా నేను మాట్లాడాను. మేడం, సబ్జెక్ట్ మీదే కాబట్టి మీరు కూడా మాట్లాడి ఇమీడియట్లీగా నా కాన్స్టిట్యున్సీలోనే 40 కోట్లు చిల్లర ఉంది. ఉమ్మడి జిల్లాలో 220 కోట్లు బాకీ ఉందట. ఇవన్నీ మేడంతో మాట్లాడాను. ఆ తర్వాత ఆయనతో కూడా మాట్లాడే జేడీ అగ్రికల్చర్ కూడా లెక్కలు అవన్నీ కూడా ఇచ్చారు. త్వరితగతిన అవి కూడా వచ్చే విధంగా నేను గవర్నమెంట్కి పంపించాను. 1700 కోట్లు ఇస్తేనే వీళ్ళు మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేయగలుగుతారు. సొంత వ్యవసాయదారులు వ్యవసాయం చేయట్లా, కౌలుదారులే చేసేది. వాళ్ళు పెట్టుబడి పుట్టాలంటే మళ్ళీ పుట్టదు. పాత కట్టకపోతే కొత్తవాడు ఎవడొచ్చాడు మళ్ళీ అప్పు.